చికెన్ ఫ్రై చేయడం ఇంత ఈజీయా అని అనుకుంటారు. నేను చెప్పిన రెసిపీ మీరు డెఫినెట్‌గా ట్రై చేసినట్లయితే ఈ చికెన్ ఫ్రై మనము సాంబార్, రసం, చపాతీ అలానే ప్లెయిన్ రైస్‌లో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేయడం కూడా చాలా సింపుల్ అండి. చాలా త్వరగా అయిపోతుంది. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేషన్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బాండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్, అలాగే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి ఒక్క 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మంచిగా మగ్గనివ్వాలి. అది కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఒక్క 5 to 6 మినిట్స్ మంచిగా చికెన్ మగ్గిన తర్వాత ఇక్కడ నేనైతే ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ మనం స్టార్టింగ్లో వేయకుండా ఇలా మధ్యలో వేయడం వల్ల మనం ఫ్రై చేస్తూ ఉంటాం కాబట్టి ఉల్లిగడ్డ మాడకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్ వేసుకున్న తర్వాత చిల్లీస్ కూడా వేసేసుకొని చికెన్ ఫ్రైని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి వాటర్ అంతా పోయే వరకు. ఇక్కడ మనమైతే మూత అనేది అస్సలు పెట్టొద్దు, లేకపోతే నీరు వచ్చేస్తుంది మూత పెడితే. సో చూస్తున్నారు కదా, లాస్ట్లో మనమైతే గరం మసాలా వేసేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మా మమ్మీ అయితే పచ్చి పులుసు కాంబినేషన్గా చేశారు. సో డెఫినెట్గా మీరు కూడా ఈ చికెన్ ఫ్రైని ట్రై